డివిజన్ ప్రజలకు నమస్కారాలు. గత 15 సంవత్సరాల నుండి కేసీఆర్ చేసిన దౌర్జన్యాలు, స్కామ్లు అందరికీ తెలిసినాయి. కేసీఆర్ గవర్నమెంట్లో ఫామ్ హౌస్కి సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమై ఏ వ్యవస్థను కూడా పట్టించుకోలేకపోయాడు. ఏ ఒక్కరోజు కేబినెట్ మీటింగ్ పెట్టలేదు, ఏ వ్యవస్థ మీద సమీక్ష నిర్వహించలేదు, పబ్లిక్లో తిరగలేదు. ఏ రోజు పబ్లిక్లో వచ్చిండు, సచివాలయం కూడా రాలేదు. ఏ ఒక్క ఎమ్మెల్యే ఏ స్కామ్ చేస్తుండు, ఏం చేస్తుండు, ఏం తింటుండు, ఎన్ని డబ్బులు దొబ్బేసిరు, ఏది కూడా సమీక్ష లేదు. ఏ ఎమ్మెల్యే గురించి అడగడం లేదు. 10 సంవత్సరాల ప్రతి ఒక్క వ్యవస్థ నాశనం అయిపోయింది. 10 ఏళ్ళ ఎన్నో భూములు స్కామ్లు అయినాయి. రైతు బంధు తీసుకొచ్చారు, రైతు గుట్టలకు, రోడ్లకు, బైపాస్ రోడ్లకు 10 సంవత్సరాల ఒక్కొక్క ఎమ్మెల్యే కానీ, కింది నాయకులు కానీ ఎన్నో రైతు బంధువులు దొరికిపోయాడు, డబ్బులు తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు గారు, కేసీఆర్ ఒక కాంట్రాక్టర్, ఒక ఇంజనీర్ దగ్గరనే 300 కోట్లు ప్లాట్లు, విల్లాలు, హైదరాబాద్లో మెయిన్ సెంటర్లో విల్లాలు, ప్లాట్లు ఒక ఇంజనీర్ దగ్గరనే దొరికినాయి. అట్లా కొన్ని వందల మంది ఇంజనీర్లు పనిచేసారు. వందల మంది 100 కోట్లు తిన్నారు. ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎవరి గురించి కట్టారు? 1,00,00,000 కోట్లతోటి మన తెలంగాణ ఒక జపాన్ లెక్క, ఒక సింగపూర్ లాగా తయారు చేయొచ్చు. దాన్ని కప్పిపుచ్చుకున్నందుకే ఇప్పుడు ఎన్నో నాటకాలు చేస్తూ సోషల్ మీడియా అడ్డం పెట్టుకొని ఎన్నో కార్యక్రమాలు